మన దగ్గర అసెట్స్ ఉన్నాయి, దాన్ని ఎలా మానిటైజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇండివిజువల్ గా అంటే ఏవేవో చేస్తారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ దగ్గర చాలా ఐడిల్ అసెట్స్ ఉంటాయి, వాటిని ఎలా మానిటైజ్ చేయాలని ఆలోచిస్తే కొంచెము ఇన్నోవేషన్ పెడితేనే చాలా పెద్ద ఇన్కమ్ ఉంటుంది. రీసెంట్ గా వేస్ట్ టు వెల్త్ ఎంత పెద్ద ఇన్కమ్, 800 crores in 21 days అంటే మాటల. సో అలాగా ఇప్పుడు నమో ట్రైన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రైన్స్ నుంచి వీళ్ళు ఇన్కమ్ జనరేషన్ ప్లాన్ చేశారు. ఇట్లా నమో భారత్ ట్రైన్ కోచ్ ని మనము ప్రైవేట్ ఈవెంట్స్ కి అద్దెకు తీసుకోవచ్చు, గంటకి 500 చొప్పున కోచ్ ని అద్దెకు తీసుకోవచ్చు అనమాట. ఈ నమో భారత్ ట్రైన్స్ లోని కోచెస్ ప్రీ వెడ్డింగ్స్ కి, బర్త్డే పార్టీస్ కి, మ్యారేజెస్ కి, ప్రైవేట్ ఈవెంట్స్ కి, వీటన్నిటికి బుక్ చేసుకోవచ్చు మనము. ఎన్సీఆర్టీసీ అనేది అలౌ చేస్తుంది రన్నింగ్ కి అండ్ స్టాటిక్ కోచెస్ కి ఎలా బుక్ చేసుకోవాలనే దానికి. అయితే ఈ ఈవెంట్స్ ఆర్ పర్మిటెడ్ ఇన్ బిట్వీన్ 6 AM to 11 PM సో దట్ రన్నింగ్ ఆఫ్ ద ట్రైన్స్ ఏవి డిస్టర్బ్ కాకుండా, ఎప్పుడైతే ఇవి ఖాళీగా స్టడీగా ఉంటాయో ఆ టైంలోనే బుక్ చేసుకునే విధంగా, సో దట్ రెగ్యులర్ సర్వీసెస్ అనేవి ఏవి అఫెక్ట్ అవ్వవు అనమాట. సో ప్రస్తుతము ఆనంద్ విహార్, గజియాబాద్, మీరట్ సౌత్ ఈ స్టేషన్స్ లో వీళ్ళు బుక్ చేసుకోవచ్చు, ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవచ్చు. వెరీ నైస్ ఐడియా. ఖాళీగా అలా వదలకుండా మళ్ళా జర్నీ స్టార్ట్ అయ్యే లోపు ఖాళీగా ఉంచడం కాకుండా జనాలు పార్టీ చేసుకోవచ్చు, ఇల్లు క్లీనింగ్ ఇదంతా ఉంటుంది. లైక్ జాబ్స్ కొంతమందికి కొత్తగా వస్తుంది, ఆర్ఎల్స్ ఖాళీగా ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు వర్క్ లో కూడా, లైక్ క్లీనింగ్ ఇలాగా. సో ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ ని ఎలా బెటర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్త జాబ్స్ క్రియేట్ చేసే విధంగా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ న్యూ ఇన్కమ్ కూడా విత్ లైక్ స్టేబుల్ అసెట్స్ విచ్ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ మనీ నుంచి. దిస్ ఇస్ అ వెరీ న్యూ ఐడియా. ఇలా గవర్నమెంట్ ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొచ్చి వాళ్ళ లయబిలిటీస్ కావచ్చు, లేకపోతే స్టేబుల్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ అసెట్స్ నుంచి కూడా నార్మల్ ప్రైవేటైజేషన్ ని లైట్ గా, క్యాపిటలైజేషన్ లైట్ గా టచ్ చేస్తేనే చాలా అమౌంట్ వస్తుంది గవర్నమెంట్ కి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.